నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్రీతాని. ఈ రోజు మనతో పాటు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, ఒక ఇంపార్టెంట్ యాక్ట్ చాలా మందికి పెద్దవారికి తెలియదు. పెద్దవాళ్ళు అయిపోయిన ముసలితనానికి వచ్చిన వాళ్ళు విపరీతంగా ఆస్తులు సంపాదించి పిల్లలతో పిల్లల వల్ల నెగ్లిజెన్స్ గురైన వాళ్ళు. ఓకే, ఇంకా మీతో పని లేదు, మీ ఆస్తులు నాకు వచ్చేసాయి అని ఈ పిల్లలు ఏం చేస్తారు అని అంటే వాళ్ళని ఊర్లో వదిలేయడము, లేదు వాళ్ళ బాగోగులు పట్టించుకోకపోవడము, అనారోగ్యం పాలైన వాళ్ళని చూసుకోకపోవడము, లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది ఆస్తి కోసము మళ్ళీ వాళ్ళని హెరాస్ చేయడము. ఇట్లాంటి ముస్లిం వాళ్ళకి మీరు ఏం ప్రత్యామ్నాయం చెప్తారు సార్? చాలా మంచి యాక్ట్ గురించి మీరు గుర్తు చేశారు నాకు చాలా రోజుల తర్వాత. ఈ యాక్ట్ మేడం, దిస్ ఇస్ కాల్డ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఈ యాక్ట్ వచ్చింది మనకి 2007 సంవత్సరంలో. ఓకే, సో ఈ యాక్ట్ వస్తానికి ముందుగా నేను కారణం చెప్తూ ఈ యాక్ట్ లో మీకు ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఈ యాక్ట్ వస్తానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మీ సంతానము ఎవరైతే మీరు ఎంతో కష్టపడి పెంచి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళని ఉన్నత స్థాయికి వెళ్ళేంత చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నుంచోపెట్టిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత, వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాతనో లేకపోతే వాళ్ళ భర్తలు వచ్చిన తర్వాతనో వీళ్ళ మెంటాలిటీస్ బాగా మారిపోయి తల్లిని తండ్రిని రోడ్డు మీద పడేస్తాం తరచుగా గత 50 ఏళ్ళగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఇది విపరీతం అయిపోయిందో, పెద్దవాళ్ళైన తల్లిని తండ్రిని రోడ్డు మీద పడేస్తాం కామన్ అయిపోయిందో, అది చూస్తూ జ్యుడిషియరీ సిస్టము ఈ యాక్ట్ని అయితే ఈ యాక్ట్ మీరు అందరూ బాగా తెలుసుకోవాలండి. పెద్దవాళ్ళు మొట్టమొదటిగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ చాలా బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఇది ఓన్లీ పిల్లలే కాదండి, మనవాళ్ళు కూడా ఇందులో అట్రాక్ట్ అవుతారు. సుమా, చిల్డ్రన్స్ ఇంక్లూడ్స్ సన్, డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, బట్ నాట్ మైనర్. అంటే ఒక తల్లి తండ్రి మ్యారేజ్ అయింది, పెళ్ళయింది, మీరు పిల్లల్ని కన్నారు, వాళ్ళు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటాయి, పెళ్ళి చేసుకున్నారు, వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కన్నారు, మీ పిల్లలు కూడా మళ్ళీ పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత ఇంకా మీతో పని అయిపోయింది, ఇంకా నాకెందుకు, నా తల్లిదండ్రి, నాకు పిల్లలు ఉన్నారు, నాకే పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అని చెప్పి మీ పట్ల నిర్లక్ష్యం చూపించి మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది జరుగుతుంది. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చాలా క్లియర్గా చెప్పాలి. ఒక చట్టం ఉందండి మాకు సీనియర్ సిటిజన్స్కి, ఆ చట్టం పేరే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. దీని కింద నేను మా కొడుకు మీద లేకపోతే మా కూతురు మీద నాకు కేసు బుక్ చేయండి. ఎందుకంటే నాకు ఉన్న డబ్బంతా, నా యవనాన్నంతా దారపోసి వీళ్ళని కానీ పెంచా నేను, నన్నేమో ఇప్పుడు రోడ్డు మీద పడేస్తారు, కాబట్టి ఈ చట్టం కింద మా పిల్లల మీద కేసు వేయండి అని. ఒక 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితము ఇట్లాంటి పిల్లల మీద కేసులు వేస్తాము అంటే ఎంబారస్ ఫీల్ అయ్యి వాళ్ళే సఫర్ అయ్యేవాళ్ళు, కానీ పిల్లల మీద కేసు వేసేవాళ్ళు కాదు శ్వేత గారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయినాయి మేడం. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఫైల్ ఏ కేస్. ఎందుకంటే తల్లి తండ్రి దేవుళ్ళతో సమానం, వాళ్ళనే చూసుకోకపోతే వాళ్ళ జీవితాలు ఎందుకండి ఇంకా. అయితే కొంతమంది ముసలి వాళ్ళకి అన్ఫార్చునేట్లీ వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్స్లో చనిపోతారండి. ఒక 70-80 ఏళ్ళ పెద్ద ఆయనకి ఒక 50 ఏళ్ళ కొడుకు ఉంటే, ఆ 50 ఏళ్ళ కొడుకు ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే, అప్పటి వరకు ఆ బాగా చూసుకునే కొడుకు చనిపోతే మరి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటారు ఆ తాతగారు. అట్లాంటి తాతలకు నేను ఏం చెప్తున్నా అంటే, మీ మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మైనారిటీ తీరిందంటే, అంటే 21 సంవత్సరాలు దాటి వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటారంటే ఈ చట్టం వాళ్ళ మీద కూడా యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది. వాళ్ళే మిమ్మల్ని చూసుకోవాలి. కొడుకు ప్లేస్లోకి మీ మనవడు వచ్చేస్తాడు అప్పుడు, కాబట్టి ఆ మనవడు మిమ్మల్ని చూసుకోవాలి. ఇవన్నీ తెలియక చాలామంది పెద్దవాళ్ళు అనాథాశ్రమాలకు వెళ్ళి లేకపోతే ఆర్ఫనేజెస్లో జాయిన్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు, ఈ కేసు వేసిన తర్వాత మీరు ఈ కేసు నడుస్తూ ఉండగా ఇమీడియట్గా ఎలా అయితే భర్తల దగ్గర మెయింటెనెన్స్ తీసుకుంటారో, అలా మీ పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. నెల 10,000 నుంచి ₹1,00,000 వరకు మీకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ స్టేటస్ బట్టి, మీ కొడుకు సంపాదించే సంపాదన బట్టి. సో సహజంగా 20,000 30,000 నెలకి మీ కొడుకు దగ్గర నుంచి మీరు మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. శ్వేత గారు, ఇది తెలియక చాలామంది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇంట్లో నుంచి రోడ్డున పడి అనాథాశ్రమంలోకి వెళ్ళి, నేను చాలా అనాథాశ్రమాలు చూస్తూ ఉంటాను నేను, అక్కడ
వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకుంటే డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు, వీళ్ళు ఎంతో అంటే వాళ్ళు సొంత ఇళ్ళలు ఉంటాయి వాళ్ళవి, వాళ్ళ ఇళ్ళల్లో కూతుర్లు కొడుకులు కోడళ్ళు లేదా కూతుళ్ళు అల్లుడు ఉంటున్నారు, వీళ్ళు మాత్రం అనాథాశ్రమంలో ఉండటం జరుగుతుంది. వాళ్ళని చూసినప్పుడు నాకు అంటే సహజంగా హయ్యర్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటాం, వాళ్ళే ఎక్కువ మంది అనాథాశ్రమంలో కనిపిస్తున్నారు. సో చాలా అన్యాయం ఇది ఇలాంటివి. సో దయచేసి ఇట్లాంటి ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్ళకి మమ్మల్ని లేకపోతే మాలాంటి మంచి అడ్వకేట్స్ దగ్గరకు వచ్చి సజెషన్స్, ఫ్రీ సజెషన్స్ తీసుకోండి, దానికి తగ్గట్లు మీరు కేసు వేయండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఆస్తులన్నీ ఇచ్చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంగా ఉన్న పెద్దవాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైన వీడియో. సో చూశారు కదా, ఇటువంటి వీడియోస్ అవేర్నెస్ కోసం మేము చేయడం జరుగుతుంది. మీరు ఇంకొంతమందికి షేర్ చేసి వాళ్ళకి ఇటువంటి చట్టాలు ఉన్నాయి, బాధపడాల్సిన అవసరం లేదు అనేది మీరు వాళ్ళకి తెలియజేయగలరు షేరింగ్ ద్వారా. సో ఇంకా ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.